మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు అక్టోబర్ నెల 26వ తారీఖు ఆదివారము, పునరుత్థాన దినము. మరి నేను తులసి టైలర్ అండి. ఈ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు రేయి మొదటి జామున నన్ను లేపి ఈ రకంగా వచ్చిరాని పాటలు పాడుతూ ఉంటానండి. దయతో మీరు నా వీడియోలు చూస్తున్నందుకు వందనాలు. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దగ్గర 3 కాంచి ఈ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో పాటలు పాడిస్తూ ఉంటాడు, ప్రార్థన చేపిస్తూ ఉంటాడు, నాతో మాట్లాడుతూ ఉంటాడు. నా మీద ఒక అగ్నిలాగా వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అగ్ని నన్ను ఆవరిస్తాడు. అగ్నితో నన్ను ఆవరిస్తాడు. ఆయనకే మహిమ. ఆ వచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాల వరకు నేను చాలా ప్రభుకు స్తుతిస్తానన్నమాట. యేసయ్యా స్తోత్రం అని అంటూ ఉంటాను. దగ్గర ఒక 5 నిమిషాలు అగ్నిగా ఉంటుంది నా ఒళ్ళంతా. అది నాకే తెలుసు. అది ఆ అనుభవం నాకు చాలా, అసలు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. అలాగా దేవుని కృపను బట్టి నన్ను సపరేట్గా నా వాళ్ళతోని నాకు సపరేట్గా ఒక రూమ్ ఇచ్చాడు. ఆ రూమ్లో ఉంటా ఒక్కదాన్నే. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మరి నేను వీడియోలు చేస్తున్నానండి. నాకేమీ రావు, చదువు రాదండి. యేసుక్రీస్తు ప్రభు నన్ను 2005లో ఏర్పరచుకున్నాడు. నేను లోకంలో ఉన్నాను, లోకంలో భయంకరంగా ఉన్నాను. భయంకరమైన పాపిని నేను ఒప్పుకోవాలి దేవుని దగ్గర. పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ఆయన పరిశుద్ధుడు, మనమందరం పాపులం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నీతిమంతుడు లేడంటుంది వాక్యం. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను ఈ మాటలు చెప్పాలని మరలా వచ్చి ఉన్నాను. ఈ 2025 అక్టోబర్ నెల 26వ తారీఖు ఆదివారం రోజు 3 గంటల నుంచి ఇప్పటి వరకు కొన్ని పాటలు పాడి ఉన్నానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు, నా కొరకు ప్రార్థన చేయగలరు. మరి తప్పకుండా నేను లోకమంతటి కోసం, భూలోకం కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటాను. నా పని ప్రార్థన తప్ప నాకు వేరే ఏ లోకం లేదండి, ఏ ధ్యాస లేదు నాకు. దేని మీద మనసు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఇట్లా ఏర్పరచుకున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. దయతో నా వీడియోలు చూస్తున్న వారందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దయతో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోలు చూస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మన దేవునికే భయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కని వాక్యాలు మనకు దేవుడిచ్చాడు. సమయం పోనీయొద్దండి. ఒక 5 నిమిషాలు సమయం దొరికినా బైబిల్ చదవండి. 5 నిమిషాల సమయం దొరికినా ప్రార్థన చేసుకోండి. ప్రతి క్షణము ఆయనతో అంటుగట్టుకొని ఉండండి. అసలు మనకు కష్టాలు వచ్చినా కష్టాలు లెక్క అనిపించవండి, రోగం వచ్చినా రోగం లెక్క అనిపించదండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన ఈ లోకాన్ని, భూలోకాన్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు అండి. ఆయనతో సహవాసం చేయటం అంటే ఎంత అదృష్టం అండి. ఎవరితో సహవాసం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్యతో సహవాసం చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తప్పకుండా నా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ చేయటం అనేది కూడా నా నోటికి రావట్లేదు. నాకంత మాటలు రావు, నాకంత జ్ఞానం లేదు. దయతో నా కొరకు ప్రార్థన చేయండి. నేను అందరి కొరకు నేను ప్రార్థన చేయాలి. నేను పోయేలోగైనా కొంతమందినైనా
ప్రభు కాడ నడిపించాలనే నా ఆశ. దానికంటే మించిన ఆశ నాకేమి లేదండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. నా పేరు తులసి టైలరు. మరి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా పిల్లలు, నా కుటుంబము వాళ్ళందరూ రక్షణ పొందాలి. మారు మనసు రక్షణ కావాలి. మాకు ఈ లోకంలో ఏముందండి? యేసయ్య కావాలి మాకు, ఇంకేముందు. నా పిల్లలందరూ, నా కుటుంబము, నా కొడుకులందరూ, కోడలందరూ యేసుక్రీస్తునే నమ్ముకోవాలి. ఆయనే దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు. ఆమేన్. కాబట్టి ఉంటానండి. అందరికి వందనాలు. ఉంటా. ఆమేన్. ఈరోజు మాత్రం ఆదివారం పునరుత్థానం. అందరూ మందిరానికి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. మందిరం మానేయకండి, తప్పకుండా మందిరానికి వెళ్ళగలరు. ఆమేన్.